నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జీఎస్టీ పన్నులతో ద్రవ్యోల్బణం తగ్గుతుందని కేంద్రం అంచనా స్వాగతించిన పారిశ్రామిక వాణిజ్య వర్గాలు నేడు మరిన్ని అంశాలపై కౌన్సిల్లో చర్చ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు స్విట్జర్లాండ్ సంస్థ ఆసక్తి బయోటెక్ రంగంలో మెడ్టెక్ ఇన్నోవేషన్ పార్ట్నర్స్ పరిశ్రమ 95,000 మందికి ఉపాధి ఉద్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు మరింత వెసులుబాటు వయోపరిమితి 42 ఏళ్లకు పెంపు దస్త్రంపై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తెరాస జిల్లా కమిటీలకు అధ్యక్షుల ఖరారు సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎంపిక చేసిన పార్టీ అధినేత నేడో రేపో స్వయంగా ప్రకటించనున్న కేసీఆర్ మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీపై వీడిన సందిగ్ధత క్షేమంగానే ఉన్నట్లు తెలిపిన వరవర్రావు పోలీసుల సోదాలు ఆపాలని డిమాండ్ మోసూల్ స్వాధీనం దిశగా దూసుకెళ్తున్న ఇరాకీ దళాలు తీవ్రంగా ప్రతిఘటించాలని ఐఎస్ అధినేత పిలుపు బాగ్దాదీ పట్టు కోల్పోయారన్న అమెరికా మధ్యధరా సముద్రంలో మరో పెను విషాదం 2 పడవలు మునిగి 240 మంది శరణార్థులు మృతి ప్రాణాలతో బయటపడిన 31 మంది అతిపెద్ద పన్ను సంస్కరణగా చెబుతున్న జీఎస్టీని 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చే విషయంలో కేంద్రం మరో విజయం సాధించింది. జీఎస్టీ పన్ను స్లాబుల విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన మోదీ సర్కారు ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులను పన్ను నుంచి మినహాయించి పేదలపై ఎలాంటి భారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ కీలక నిర్ణయం ద్రవ్యోల్బణాన్ని మరింత దిగివచ్చేలా చేస్తుందని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ తెలుపగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను వ్యాపార, వాణిజ్య మండళ్లు స్వాగతించాయి. జీఎస్టీలో 5 నుంచి 28% మధ్య 4 స్లాబుల విధానం తేవడం సహా ఆహార ధాన్యాలను పన్ను నుంచి మినహాయించడంతో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 5% పన్ను పరిధిలోకి వంట నూనెలు, నూనె గింజలు, జీడిపప్పు, టీ, కాఫీ, ట్రాక్టర్లు వంటివి చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 12% పన్ను పరిధిలోకి ఔషధాలు, నూలుతో తయారైన వస్తువులు, దుస్తులు, సైకిళ్లు, 1,50,00,000 లావాదేవీలు జరిగే హోటళ్లు ఉండే అవకాశముంది. 18% పన్ను పరిధిలోకి ఎరువులు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఇనుము, ఉక్కు, రెడీమేడ్ వస్తువులు తెచ్చే సూచనలున్నాయి. మోటార్ కార్లు, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, విద్యుత్ ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, పానీయాలను 28% పన్ను పరిధిలోకి తెచ్చే అవకాశముంది. కేంద్రం 4 స్లాబుల పన్ను విధానాన్ని క్రమంగా 1 లేదా 2 స్లాబులుగా మార్చాలని సిఐఐ సూచించింది. జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి రావడాన్ని ఫిక్కీ స్వాగతించింది. పన్ను రేట్లు ఎలా ఉన్నప్పటికీ ఒకే వ్యవస్థ ద్వారా అమలు చేయాలని అఖిల భారత వాణిజ్య సమాఖ్య సిఐఐటి ప్రభుత్వాన్ని కోరింది. అప్పుడే పన్ను పరిధి ఆదాయం బాగా వస్తుందని సూచించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ వ్యవస్థల మేరకు నడుచుకోవడం కంపెనీలకు సవాలేనని సిఐఐ అభిప్రాయపడింది. 28% మించి ఉండే వస్తువులపై వేసే సెస్ను తుది ఉత్పాదనపైనే వేయాలని కోరింది. 4 స్లాబుల జీఎస్టీ పన్ను విధానాన్ని వాల్మార్ట్ ఇండియా స్వాగతించగా శీతల పానీయాల ఉత్పత్తి సంస్థలైన పెప్సికో, కోకోకోలా ఇండియా ఆచితూచి స్పందించాయి. ఏ వస్తువులు ఏ పన్ను పరిధిలోకి వస్తాయనేది ఇంకా స్పష్టం కానందున ఇప్పుడే ఏమీ స్పందించలేమని ఆ సంస్థలు ప్రకటించాయి. శీతల పానీయాలపై 28% వరకు పన్ను విధించే అవకాశముందని తెలుస్తుండగా కంపెనీలు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి. జీఎస్టీ పన్ను వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయనున్నప్పటికీ పెద్ద భారం ఉండబోదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే మొత్తాన్ని వినియోగదారులపైకి నెట్టే ఉద్దేశం లేదని వివరించారు. జీఎస్టీపై ఇంకా కొన్ని అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన కోసం నేటి కౌన్సిల్ సమావేశంలో చర్చలు కొనసాగనున్నాయి. ఒక బంగారం, వజ్రాల మీద మినహా గతంలో రాష్ట్రాలలో ఏ వస్తువుల మీద అయితే 5% వ్యాట్ ఉండేదో ఆ వస్తువులన్నీ కూడా యథాతథంగా 5% జీఎస్టీలో ఉండాలన్నటువంటి నిర్ణయానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. 9% పైబడి ఉన్నటువంటి అదేవిధంగా 15% లోపు ట్యాక్స్ ఉన్న వస్తువుల మీద 12%కి అదేవిధంగా 16-17% ఉన్నటువంటి లేదా 19-20-21 ట్యాక్స్ ఉన్నటువంటి వస్తువుల మీద 18% ట్యాక్స్ కి సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది.
జీఎస్టీ పన్నుల విషయంలో రాష్ట్రాలను ఒప్పించడంలో విజయవంతమైన కేంద్రం అదే ఉత్సాహంతో ఈ నెల 16 నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఐజీఎస్టీ, సీజీఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకునేందుకు సిద్ధమైంది. ఈ రెండు బిల్లులకు చట్టసభల ఆమోదముద్ర పడితే 2017 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు స్విట్జర్లాండ్కు చెందిన మెట్టెక్ ఇన్నోవేషన్ పార్ట్నర్స్ ఎంటీఐపీ ఆసక్తి కనబరిచింది. స్విట్జర్లాండ్లోని బసెల్ నగరంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ది బోర్డు బృందంతో సంప్రదింపులు జరిపింది. డిజిటల్ వైద్య చికిత్స ఉపకరణాల తయారీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఉపకరించే పరికరాల తయారీలో ఎంటీఐపీ పేరుగాంచింది. యూనివర్సిటీతో పాటు పరిశోధనా కేంద్రం కలిగి ఉన్న ఎంటీఐపీ స్టార్టప్లకు ఆవిష్కరణల సమూహంలో చోటు కల్పించి అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తోంది. స్విట్జర్లాండ్లో ఉన్న మాదిరిగా ఆవిష్కరణల సమూహాన్ని ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేయడానికి ఎంటీఐపీ ముందుకు రాగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఏపీ ఈడీబీ బృందం చెప్పింది. వచ్చే జనవరిలో దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ సంస్థ ద్వారా రానున్న 10 ఏళ్లలో 75 నుంచి 95 వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంచనా వేస్తున్నారు. నవ్యాంధ్రలో ఇప్పటి వరకు 1,47,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాదిలో మరో 18 భారీ పరిశ్రమలు నిర్మాణాలు చేపట్టేందుకు సిద్దమవుతుంటే మరో 11 సంస్థలు భూ కేటాయింపు దశను అధిగమించేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఉద్యోగార్థుల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. ఈ మేరకు నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. నెలాఖరులో ఏపీపీఎస్సీ గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తర్వాత గ్రూప్ 1 ప్రకటన రానుంది. వాస్తవానికి గత నెల చివరనే గ్రూప్ 2 ప్రకటన విడుదల చేయాల్సి ఉన్న వయోపరిమితి అంశంలో ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూసిన ఏపీపీఎస్సీ చివరకు వాయిదా వేసింది. ఇప్పటికే 41 ఏళ్ల వరకు పెంచుతున్నట్లు కొంతకాలం క్రితం ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే తెలంగాణలో 44 ఏళ్లు ఉన్నందున కనీసం 42 ఏళ్ల వరకైనా పెంచాలని ఉద్యోగార్థులు పట్టుబట్టిన నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో కరువు నష్టాన్ని లెక్కించేందుకు అధికార యంత్రాంగం శ్రద్ధ చూపటం లేదు. కరువు మండలాలు ప్రకటించి 2 వారాలవుతున్నా జిల్లా స్థాయిలో నష్టం అంచనా పనులు ఇంకా ప్రారంభించలేదు. సకాలంలో కేంద్రానికి నివేదిక అందకుంటే రాష్ట్రానికి సాయం దక్కదని తెలిసినా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కరువు నష్టం అంచనాల తయారీలో జిల్లా యంత్రాంగాలు సరిగా వ్యవహరించడం లేదు. కరువు మండలాలు ప్రకటించిన వెంటనే జిల్లాల్లో నష్టం అంచనాలు లెక్కించి నివేదికలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించింది. కరువు మండలాలు ప్రకటించి 2 వారాలైనప్పటికీ జిల్లాల్లో నష్టాల గణనను రెవెన్యూ, వ్యవసాయ శాఖలు మొదలు పెట్టలేదు. కొన్ని జిల్లాల నుంచి మరికొన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించమని కలెక్టర్లు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. వర్షపాతం, లోటు వర్షాల మధ్య అంతరం, వాటి మూలంగా దెబ్బతిన్న పంటలు, పశు సంపదకు కలిగిన నష్టం, పశుగ్రాసం సరఫరా, తాగునీటి సరఫరా, వాటికైన వ్యయం వంటి వివరాలతో కరువు మండలాల నుంచి నివేదిక అందాల్సి ఉంది. ఇందుకు గ్రామాలు, మండలాల వారి బృందాల్ని నియమించాలి. 33% దిగుబడి రాకపోతే నష్టం లెక్కించి రైతుల వివరాలను నమోదు చేయాలి. మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ విస్తరణ అధికారి నష్టం వివరాలు గణించాలి. కరువు మండలాలు ప్రకటించాక జిల్లాల్లో బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ లెక్కించే కార్యక్రమాలను మొదలు పెట్టలేదు. చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికీ ప్రారంభించలేదు. అనంతపురం జిల్లాలో ప్రక్రియ ప్రారంభమైంది. నష్టాల వివరాలు త్వరగా పంపించాలని కోరుతున్నా స్పందన లేదని విపత్తు నిర్వహణ శాఖ వర్గాలు తెలిపాయి. కరువు నష్టం లెక్కించేందుకు ఈ పంట సాఫ్ట్వేర్ ను రెవెన్యూ విభాగం సరిగా వినియోగించుకోవడం లేదని గుర్తించారు. నష్టం అంచనాలు అన్ని జిల్లాల నుంచి వచ్చిన తరువాత వాటిని క్రోడీకరించి కేంద్రానికి ఇవ్వాల్సిన మెమోరాండం సిద్ధం చేస్తారు. కరువు నష్టం నివేదికలు సకాలంలో చేరితేనే కేంద్రం నుంచి బృందం వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుంది. తరువాతే కేంద్ర సాయం అందుతుంది. అక్కడి నుంచి వచ్చే నిధుల ఆధారంగా రైతులకు పెట్టుబడి రాయితీ ఇస్తారు. ఈ కీలక ప్రక్రియ సాగాలంటే క్షేత్రస్థాయి అంచనాలు, నివేదికల రూపకల్పన సకాలంలో జరగాలి. ఈ విషయంలో సరైన శ్రద్ధ ఉండటం లేదని, కలెక్టర్ల పర్యవేక్షణ లోపిస్తోందని సమాచారం. తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుల పేర్లను నేడు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ భవిష్యత్తు, నాయకుల పనితీరు కొలమానంగా ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న రాష్ట్ర కమిటీ ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది. 31 జిల్లాల నుంచి 3 నుంచి 4 పేర్లతో జాబితా తెప్పించుకున్న ముఖ్యమంత్రి విస్తృత కసరత్తు అనంతరం పాత నేతలతో పాటు ఆయా పార్టీల నుంచి చేరిన కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఎంపిక తీరును అధినేత వివరిస్తే బాగుంటుందన్న నేతల సూచన మేరకు కేసీఆర్ స్వయంగా తెరాస జిల్లా సారథుల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం.
స్వచ్ఛ భారత్ వంటి సామాజిక కార్యక్రమాలు విజయవంతం కావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీపావళి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పాత్రికేయులను కలిసిన మోదీ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రసార మాధ్యమాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. మీడియా కృషి వల్లే సమాజంలోని సమస్యల పట్ల ప్రజల భాగస్వామ్యం పెరుగుతోందన్న మోదీ రాబోయే రోజుల్లో ఈ విషయంలో మరింత మంచి ఫలితాలు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. समाज की स्वच्छता के प्रति जागरूकता, स्वच्छता ये समाज का स्वभाव बने, स्वच्छता ये सबका दायित्व है, इस प्रकार का भाव पैदा होना ये कम समय में काफी हुआ है. इन दिनों राज्यों के बीच भी एक स्पर्धा बड़ी चल रही है. ओपन डेफिकेशन फ्री के संबंध में जिस प्रकार से काम चला है, 3 राज्य तो ऑलरेडी ओपन डेफिकेशन फ्री घोषित हो गए. भले छोटे हैं लेकिन एक अच्छी शुरुआत है. भारत में ये कई विषय ऐसे हैं जो जन सामान्य का एजेंडा बनना चाहिए. कुछ शुरुआत नजर आ रही है कि अच्छे परिणाम मिलेंगे, ऐसा मुझे विश्वास है. దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. నేటి యువతరానికి పటేల్ స్ఫూర్తిదాయకమన్న ఆయన దేశానికి ఆయన చేసిన సేవలను నేటి యువతకు తెలియజేసేందుకే జాతీయ సమైక్యత వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సమీపంలోని ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్లో వెంకయ్యనాయుడు దేశ సమైక్యత ప్రతిజ్ఞను చేయించారు. Irrespective of caste, creed, sex, religion and region, India is one nation, one people, one country అనే భావన మనందరూ కూడా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందనే విషయాన్ని ఆ రోజు సర్దార్ పటేల్ గారు చెప్పారు. ఈ రోజు మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆ రోజు ఈనాడు కూడా వ్యాసం పంపిస్తే 6 పేజీలు సర్దార్ పటేల్ గురించి ఆయన జీవితం అంతా కూడా పూర్తిగా దాంట్లో ప్రచురించారు. చాలా సంతోషాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే నవతరానికి యువతరానికి మీలో చాలా మందికి సర్దార్ పటేల్ ఎవరో తెలవదు, మంత్రుల్లో కూడా చాలా మంది తెలవదు మనకి. వరుసగా రెండో రోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని తర్వాత వదిలేశారు. ఒకే హోదా ఒకే పింఛను పథకం నిష్పాక్షికంగా అమలు చేయాలని కోరుతూ ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సైనికుడు రామ్ కిషాన్ గేర్వాల్ కు నివాళి చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు రాహుల్ హాజరయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతించని పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఫిరోజ్ షా పోలీస్ ఠాణాకు కాకుండా తుగ్లక్ రోడ్లోని ఠాణాకు తనను తరలించాలని రాహుల్ పట్టుబట్టారు. ఓఆర్ఓపీ విషయంలో సైన్యాన్ని ప్రధాని మోదీ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. पहली बार शायद एक सांसद पुलिस स्टेशन में जाता है, कहता है मेरी एक कंप्लेंट है और पुलिस कहती है कि नहीं भाई हम आपकी कंप्लेंट एक्सेप्ट नहीं कर सकते, हमें ऊपर से ऑर्डर मिला है कि आप पुलिस कंप्लेंट मत एक्सेप्ट करो. अगर सांसद की कंप्लेंट एक्सेप्ट नहीं करेंगे तो आम आदमी की कैसे कंप्लेंट एक्सेप्ट की जाएगी. धन्यवाद. मोदी जी का नया हिंदुस्तान. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్కు కంచుకోటగా ఉన్న మోసుల్ను తిరిగి చేజిక్కించుకునే క్రమంలో ఇరాకీ సేనలు ముందడుగు వేస్తున్నాయి. అక్టోబర్ 17న అమెరికా సేనల సహకారంతో సైనిక చర్య ప్రారంభించిన కుర్దిష్ ఇరాకీ బలగాలు గురువారం మోసుల్ తూర్పు భాగంలో కాలుమోపాయి. శివారు ప్రాంతాల్లో 13 గ్రామాల నుంచి ఐఎస్ ఉగ్రవాదులను ఏరిపారేసిన సైనికులు ప్రతి ఇల్లు జల్లెడ పడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా సామాన్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖాజర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద పునరావాస శిబిరంలో మోసుల్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. మోసుల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన సైనికులపై మానవ బాంబులు, రాకెట్ లాంచర్లతో ఉగ్రముఖ దాడులకు తెగబడుతోంది. నెత్తుటేరులు పారించైనా అడ్డుకోవాలని ఐఎస్ నాయకుడు అల్ బాగ్దాదీ పేరుతో ఆడియో టేపులను అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. బాగ్దాదీ తన అనుచరులపై పూర్తిగా పట్టు కోల్పోయారని అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలిపింది. త్వరలోనే మోసుల్ను ఇరాకీ బలగాలు స్వాధీనం చేసుకుంటాయని వివరించింది. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఆచూకీపై 10 రోజుల నుంచి కొనసాగుతున్న అనుమానాలకు తెరపడింది. ఆర్కే ఆచూకీపై ఆయన భార్య హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్న వేళ ఆయన క్షేమంగా ఉన్నట్లు విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు తెలిపారు. ఈ మేరకు తనకు మావోయిస్టుల నుంచి సమాచారం అందినట్లు ఆయన వివరించారు. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని, ఈ నెల 5, 6 తేదీల్లో వచ్చే నిజ నిర్ధారణ కమిటీలకు ఆటంకం కలిగించవద్దని ఆయన కోరారు. ఒక మహిళా స్వరంలో నాకు ఫోన్ వచ్చింది. ఆర్కే క్షేమంగా ఉన్నాడు, ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి, ఇప్పటికే చాలా మంది చాలా ఆందోళన చెందుతున్నట్టున్నారు, అట్లాగే గాలింపు చర్యలు వెంటనే నిలిపివేయమని చెప్పండి. ఉధృతంగా గాలింపు చర్యలు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఆర్కే క్షేమంగా ఉన్నంత మాత్రాన 31 మంది ఎన్కౌంటర్లో చనిపోయిన మాట అబద్ధం కాదు. అట్లాగే ఈ 31 మందిలో 9 మంది ఆదివాసులను నిరాయుధంగా పట్టుకొని చంపారు. ఆ విషయంలో న్యాయ విచారణ జరగాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ విషయాలు తెలియజేయండి అని చెప్పారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో రాజకీయ నేతల అరెస్టులకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.
దర్యాప్తు అధికారులు ఇప్పటివరకు 108 మందిని అరెస్టు చేయగా వారంతా నయీం అనుచరులు, బంధువులే. ఒక్క నాయకుడు గాని, పోలీసు అధికారి గాని అరెస్టైన వారిలో లేకపోవడంతో కేసు నీరుగారిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. నయీంతో అంటకాగిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధుల అరెస్టులకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కేసు దర్యాప్తు ముమ్మరం కానుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినబాట పట్టనున్నారు. ఈ నెల 10న ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు రుణంపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతిలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ ఆధ్వర్యంలో ఉన్నత విద్యపై జరిగే సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇతర పెండింగ్ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్నట్లు సమాచారం. తెలంగాణలో మైనార్టీల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఢిల్లీలో తెలిపారు. ఈ ఏడాది మైనార్టీ విద్యార్థుల కోసం 71 పాఠశాలలు ఏర్పాటు చేశామని, వచ్చే సంవత్సరం మరో 89 పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సాయం అందించాలని ఢిల్లీలో కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని కలిసి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను పరిశీలించేందుకు తెలంగాణకు రావాలని నఖ్వీని ఆహ్వానించినట్లు చెప్పారు. తెరాస ఇచ్చిన హామీల్లో కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించే క్రమంలో వెనుకబడిన తరగతి, మైనార్టీ వర్గాల కోసం గురుకులాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాద్ కుకట్పల్లిలో నిర్మించనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మంత్రులు తుమ్మల, మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన కడియం ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ విద్య వరకు కూడా ప్రమాణాలు పెంచడానికి విద్యా ప్రమాణాలలో ప్రథమ స్థానంలో వచ్చే విధంగా మన విద్యా ప్రమాణాలు ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేజీ టు పీజీ అనే పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టాలని, ఇప్పుడు గురుకుల పాఠశాలల ద్వారా ఆ కేజీ టు పీజీని మన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. ఏపీలోని టూర్ ఆపరేటర్లతో విజయవాడలో సమావేశమైన ఆయన ముఖ్యమైన ఆలయాలను కలుపుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలని వారికి వివరించారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామాల్ని కలుపుతూ త్రిలింగ యాత్ర, రాయలసీమలోని ప్రసిద్ధ ఆలయాల్ని చుట్టివచ్చేలా విజయనగర కారిడార్, విజయవాడ నుంచి విజయనగరం వరకున్న అమ్మవారి ఆలయాల్ని కలుపుతూ అష్టశక్తి యాత్ర, ఉత్తరాంధ్ర ఆలయాలతో కళింగ కారిడార్గా 4 ప్యాకేజీలు రూపొందించామన్నారు. ఏపీలో ఉన్న ఆలయాలు గొప్పదనాన్ని అందరికీ తెలియజేసేందుకు ఈ ప్యాకేజీలు ఉపయోగపడతాయన్నారు. తిరుపతికి వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోకూడదు, పుట్టపర్తికి వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోకూడదు, అలాగే విజయవాడకు వచ్చి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని రాజధానిలో పనులు చేసుకుని వెళ్ళిపోకూడదు. ఆలయాలు అవన్నీ కూడా దర్శించాలి అనే ఆలోచనతో ఈ కారిడార్స్, ఈ సర్క్యూట్స్ తయారు చేయడం జరిగింది. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా హైదరాబాద్ పరిధిలో 1.5 కోటి ఖర్చుతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఎన్ఎండీసీ ముందుకొచ్చింది. ఈ మేరకు నగర పోలీసులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలో 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఎన్ఎండీసీ సాయం కలిసి వస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. మెట్రోపాలిటన్ సిటీస్లో బయట నుంచి వచ్చి నేరాలు చేయడం సహజం కాబట్టి అలా వచ్చేటటువంటి నేరస్తులందరికీ కూడా ఇక్కడ హైదరాబాద్కు వస్తే 100% ఐడెంటిఫై అవుతాం. ఒక నమ్మకాన్ని మనం ఈరోజు నేరస్తుల్లో ఇవ్వడం ద్వారా బయట రాష్ట్రాలు, బయట జిల్లాల్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరు కూడా ముందుకు రాకుండా ఈ సీసీటీవీ ప్రాజెక్టు ఒక రక్షణ కవచంగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడనుంది. దక్షిణ ఆగ్నేయంగా విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం మరో 48 గంటల్లో బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ డిసెంబర్ నెలాఖరు నాటికి పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 17 డిగ్రీల వరకు పడిపోతాయని, కొన్ని చోట్ల 10 నుంచి 12 డిగ్రీల వరకు క్షీణించే అవకాశం ఉందని వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 4 రోజులే మిగిలి ఉన్న వేళ నిర్వహించిన తాజా సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కంటే 3 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేల్లో ట్రంప్ ఆధిక్యం సాధించారని తేలిగా తాజా సర్వేలో క్లింటన్కే స్పష్టమైన మెజారిటీ దక్కినట్టు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్, CBS సంయుక్త సర్వేలో హిల్లరీకి 45%, ట్రంప్కు 42% మద్దతు పలికినట్లు వెల్లడైంది. అయితే అన్ని సర్వేల్లోనూ ట్రంప్పై హిల్లరీ ఆధిక్యం 1.7% తగ్గినట్లు స్పష్టమైంది. హిల్లరీ అధ్యక్షురాలయ్యే అవకాశం 86% ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. రాయిటర్స్, IPSOS నిర్వహించిన మరో సర్వేలో క్లింటన్కు 45%, ట్రంప్కు 39% అమెరికన్లు మద్దతు పలుకుతున్నట్లు వెల్లడైంది. ఈ నెల 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగే ప్రక్రియ ప్రారంభించే విషయంలో బ్రిటిష్ ప్రధాని థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 28 దేశాల ఐరోపా కూటమి నుంచి తప్పుకునే ప్రక్రియను అధికారికంగా అమలు చేసే ముందు పార్లమెంటు ఆమోదం తప్పనిసరని లండన్ హైకోర్టు స్పష్టం చేసింది. జూన్ 23న జరిగిన రెఫరెండంలో ప్రజలు బ్రెగ్జిట్కు అనుకూలంగా ఓటు వేసినందున పార్లమెంటు ఆమోదం అవసరం లేదని థెరిసా మే సర్కారు వాదించింది. ఈ వాదనను పిటిషన్ వేసిన కొన్ని వాణిజ్య వర్గాలు వ్యతిరేకించాయి. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోయే ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రధాని థెరిసా మేకు తన కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తప్పనిసరిగా పార్లమెంట్లో ఓటింగ్ జరగాల్సిందే అని పేర్కొంది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఐరోపా దేశాలకు వలసపోతున్న లిబియా శరణార్థులు మధ్యలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా మధ్యధరా సముద్రంలో జరిగిన 2 పడవ ప్రమాదాల్లో 240 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం తెలిపింది. ఈ ప్రమాదాల నుంచి బయటపడిన 31 మంది ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు వివరించింది. ఇలా ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య 4220కు చేరింది. 140 మందితో బయలుదేరిన మొదటి పడవ అడుగు భాగం విరిగిపోవడంతో మునిగిపోగా 29 మందిని రక్షించారు. 12 మృతదేహాలను కనుగొన్నారు. 130 మందితో బయలుదేరిన మరో పడవ ప్రమాదంలో 2 మహిళలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని లేహ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా, భారత్ బలగాల మధ్య మరోసారి ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. డెమ్చాక్ ప్రాంతంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా నీటి బుగ్గల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు అందించేందుకు వెళ్లిన భారత ఇంజనీర్లను చైనా సైన్యం అడ్డుకుంది. పనులు చేపట్టే ముందు పరస్పర అంగీకారం అవసరమని పనులు నిలిపివేయాలని డిమాండ్ చేసింది. చైనా సైనికులను నిలువరించిన భారత సైన్యం, ఐటీబీపీ పౌర అవసరాలకు చేసే పనులకు ఎలాంటి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశాయి. సైనికపరమైన పనులకు మాత్రమే పరస్పర అనుమతులు అవసరమని తేల్చాయి. ఇరు దేశాలు సైన్యాలు ఆయుధాలతో ఎదురుపడగా చైనా ఆర్మీని ముందుకు కదలకుండా భారత బలగాలు అడ్డుకున్నాయి. సరిహద్దుల్లో ఇలాంటి ఘటనలు సాధారణమైనవేనన్న సైనికాధికారులు సామరస్య చర్చలతో వివాదాలు పరిష్కారమవుతాయని తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ పన్నులతో ద్రవ్యోల్బణం తగ్గుతుందని కేంద్రం అంచనా. స్వాగతించిన పారిశ్రామిక వాణిజ్య వర్గాలు. నేడు మరిన్ని అంశాలపై కౌన్సిల్లో చర్చ. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు స్విట్జర్లాండ్ సంస్థ ఆసక్తి. బయోటెక్ రంగంలో మెడ్టెక్ ఇన్నోవేషన్ పార్ట్నర్స్ పరిశ్రమ. 95,000 మందికి ఉపాధి. ఉద్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు మరింత వెసులుబాటు. వయోపరిమితి 42 ఏళ్లకు పెంపు. దస్త్రంపై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తెరాస జిల్లా కమిటీలకు అధ్యక్షుల ఖరారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎంపిక చేసిన పార్టీ అధినేత. నేడో రేపో స్వయంగా ప్రకటించనున్న కేసీఆర్. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీపై వీడిన సందిగ్ధత. క్షేమంగానే ఉన్నట్లు తెలిపిన వరవర్రావు. పోలీసుల సోదాలు ఆపాలని డిమాండ్. మోసుల్ స్వాధీనం దిశగా దూసుకెళ్తున్న ఇరాకీ దళాలు. తీవ్రంగా ప్రతిఘటించాలని ఐఎస్ అధినేత పిలుపు. బాగ్దాదీ పట్టు కోల్పోయారన్న అమెరికా. మధ్యధరా సముద్రంలో మరో పెను విషాదం. 2 పడవలు మునిగి 240 మంది శరణార్థులు మృతి. ప్రాణాలతో బయటపడిన 31 మంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.